ఈ లోకంలో అందరికంటే ఎక్కువ నరకం అనుభవించేది ఎవరో తెలుసా? ఎవరైతే అందరూ నా వాళ్ళే అనుకుని అందరి కోసం ప్రాణం పెట్టేస్తారో వాళ్ళే చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. నువ్వు ప్రాణం అనుకున్న బంధం నిన్ను చులకనగా చూస్తున్నప్పుడు, నువ్వు ఎంత మంచి పని చేసినా నిన్ను అర్థం చేసుకోకుండా వెన్నుపోటు పొడుస్తున్నప్పుడు, నువ్వు చేయాల్సిన అతిపెద్ద పవర్ఫుల్ పని ఏంటో తెలుసా? మౌనంగా వదిలేసి వెళ్ళిపోవడం. నువ్వు వెళ్ళేటప్పుడు ఎలాంటి గొడవలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళను ఒక్క మాట కూడా అనొద్దు. నిన్ను నువ్వు నిరూపించుకోవటానికి ఎలాంటి సంజాయిషీలు ఇవ్వొద్దు. నీ నిశ్శబ్దమే వాళ్లకు నువ్వు ఇచ్చే అతిపెద్ద శిక్ష. అసలు మౌనంగా వదిలేయటం వెనుక ఉన్న సైలెంట్ వెపన్ ఏంటి? ఆ మౌనం నీ విలువను సమాజానికి ఎలా చూపిస్తుందో ప్రాక్టికల్ గా చూద్దామా? మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, మనం ఒకరిని ఇష్టపడితే వాళ్లకు 24 గంటలు అందుబాటులో ఉంటాము. వాళ్ళు ఎప్పుడు పిలిచినా మన పనులన్నీ పక్కన పెట్టేసి వెళ్తాం. దీన్నే అవైలబిలిటీ ట్రాప్ అంటారు. నువ్వు ఎప్పుడైతే అందరికీ అందుబాటులో ఉంటావో, చుట్టూ ఉన్న సమాజానికి నీ విలువ తగ్గిపోతుంది. నిన్ను ఒక ఆటబొమ్మలా చూడటం మొదలు పెడతారు. జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే, నీ కోసం ఎదురు చూడని ఇంటి గుమ్మం ఎక్కొద్దు. నిర్లక్ష్యం చేసే మనుషుల ముందు నీ విలువను నిరూపించుకోవద్దు. నిన్ను పట్టించుకోని వారి కోసం నీ సమయాన్ని, నీ మనసును వృధా చేయొద్దు. మర్యాద లేని చోట నీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవద్దు. ప్రేమ లేని చోట అనురాగం కోసం ఎదురు చూడొద్దు. నిందించే వారితో వాదించి నీ నిజాయితీని నిరూపించుకోవాలని ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే బలవంతంగా పొందిన గౌరవం గౌరవం కాదు. అడిగి తెచ్చుకున్న ప్రేమ ప్రేమే కాదు. వేడుకొని నిలబెట్టుకున్న బంధం అసలు బంధమే కాదు. నిన్ను కోరుకునే చోటే నీ అడుగులు వెయ్యి. నిన్ను గౌరవించే వారికే నీ సమయాన్ని ఇవ్వు. నిన్ను అర్థం చేసుకునే మనుషులని నీ జీవితంలో ఉంచుకో. ప్రశాంతమైన జీవితం అంటే అందరినీ సంతోషపెట్టడం కాదు. నీ మనశ్శాంతిని పోగొట్టే వారిని వదిలి ముందుకు సాగటం. నువ్వు రోజువారీ చూసే లోకం వేరు. ఈరోజు నువ్వు విన్న నిజాలు వేరు. ఈ సమాజం చెప్పే ప్రతి మాటకు తల ఊపితే నీకంటూ ఒక గుర్తింపు ఎప్పటికీ రాదు. నీ జీవితానికి నువ్వే హీరో. నువ్వే జడ్జివి. వేరే వాళ్ళ నిర్ణయాలకు నీ జీవితాన్ని బలి చెయ్యకు. ఎవరు ఏం చెప్పినా విను, కానీ చివరి సంతకం మాత్రం నీదే అవ్వాలి. ఏ యుద్ధం జరగలేదు. ఆయుధాలు వాడకుండా ఏ స్వార్థం గెలవలేదు. ధర్మం తోడు రాకుండా ఏ గమ్యం చేరలేవు. ఈరోజు నిన్ను పట్టించుకోని వాళ్ళు రేపు నీ కోసం వెతుకుతారు. ఈరోజు నిన్ను తక్కువగా చూసిన కాలమే రేపు నీ విజయానికి తల వంచి నమస్కారం చేస్తుంది. ఎందుకంటే నీ మనశ్శాంతి కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. చివరిగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో నీకంటే, నీ మనశ్శాంతి కంటే విలువైనది ఏదీ లేదు అని గుర్తుంచుకో. కోట్ల రూపాయలు ఉన్నా కొనలేనిది ఆ మనశ్శాంతి ఒక్కటే. ఎవరు నిన్ను మెచ్చుకున్నా, ఎవరు నిన్ను తిట్టినా నీ లైఫ్కి నువ్వే రాజువి, నువ్వే మంత్రివి. ఈ రోజు నుంచి అలవాటు చేసుకో. ఎక్కడ మర్యాద లేదో అక్కడి నుండి మౌనంగా వచ్చేసేయ్. ఎక్కడ ప్రేమ లేదో అక్కడ అడుగు కూడా పెట్టకు. నిన్ను గౌరవించే వాళ్లతో ప్రశాంతంగా నీ జీవితాన్ని గడుపు. ఉన్నది ఒక్కటే జీవితం. ఇతరుల కోసం ఏడుస్తూ కూర్చోవడానికి మనకు అసలు టైమే లేదు. నీ మనశ్శాంతిని కాపాడుకో. హ్యాపీగా జీవించు. ఇదండి మరి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి,
దీనిలో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.